మీ ఊర్లో ఇసుక ఉంది. ఏం తమ్ముళ్ళు మీకు దొరుకుతా ఉంది ఇసుక? నేనున్నప్పుడు ఉచితంగా ఇసుక ఇచ్చానా లేదా? ఇప్పుడు ఇసుక కూడా రెక్కలు వచ్చాయా లేదా? అంటే ఏంటి అరాచకం? ఎమ్మెల్యేలంతా ఇసుక దొంగ వ్యాపారం, ఎక్కడ చూసినా ఇసుక వ్యాపారం చేసి కర్ణాటకకు బెంగళూరు పంపిస్తారు, హైదరాబాద్ పంపిస్తారు, కోట్ల రూపాయలు దోచేసే పరిస్థితికి వచ్చారు. అదేవిధంగా ఇక్కడ అడుగుతున్నాం, ధరలు పెరిగాయా లేదా తమ్ముళ్ళు? అన్ని పెరిగాయా లేదా? నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి, ఆర్టీసీ రేట్లు పెరిగాయి, కరెంటు ఛార్జీలు పెరిగాయి, పన్నులు విపరీతంగా పెరిగి కడాన ఎంతవరకు పెరిగిపోయాయంటే చెత్త మీద కూడా పన్నులేసే పరిస్థితికి వచ్చారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఒకటే ఆలోచించాను, రాయలసీమ ఒకప్పుడు రతనాల సీమ, నీళ్లిస్తే బంగారు పండించే రైతాంగం. అందుకే ఇక్కడ మీరు చూసినప్పుడు అన్ని ప్రాజెక్టులు నేను ప్రారంభించాను. గుండ్రేవుల, వేదావతి, ఎల్ఎల్సి, ఆర్డీఎస్ అన్నిటికీ నిధులిచ్చాం. ముఖ్యంగా మీరు ఆలోచిస్తే ఇక్కడ ఈ ప్రాంతంలో ఈ ప్రాజెక్టులు వస్తే తప్ప నీళ్లు రావు. రాఘవేంద్ర ప్రాజెక్టు, గురు రాఘవేంద్ర ప్రాజెక్టుకి 1800 కోట్లు ఖర్చు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకో పక్క డోను పత్తికొండలో నీళ్లు తేవడానికి హంద్రి నీవా ద్వారా లిఫ్ట్ ఇరిగేషన్లు పెట్టి 68 చెరువులకు నీళ్లు ఇవ్వాలని 250 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశాం. 70% పూర్తయింది. కేఈ కృష్ణమూర్తి గారు ఎప్పుడు అడిగేవారు, ఈరోజు జరిగిందా తమ్ముళ్ళు అని అడుగుతున్నా మిమ్మల్ని. మళ్లీ హామీ ఇస్తున్నా, ఈ హంద్రి నీవా లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నీళ్లిచ్చే బాధ్యత నాది. అన్ని చెరువులకు నీళ్లు ఇస్తామని మరొకసారి హామీ ఇస్తున్నా. వేదావతి కూడా పూర్తి చేసి తద్వారా ఆలూరు గాని ఈ మెట్ట ప్రాంతాలు బాగుపడతాయి. నేను ఒకటే ఆలోచించాను, రాయలసీమకు నీళ్లు రావాలంటే శ్రీశైలం దగ్గర నుంచి రావాలి, అదే మరి తుంగభద్ర దగ్గర నుంచి రావాలి. ఈ రెండు పైన కూడా ప్రాజెక్టులు కడుతున్నారు. అందుకే గోదావరి నీళ్లు రాయలసీమకు తేవాలని నా సంకల్పం. పట్టసీమలో 120 టీఎంసీ నీళ్లు తీసుకొచ్చి కృష్ణా డెల్టాకి ఇచ్చి ఆ నీళ్లు శ్రీశైలం నుంచి రాయలసీమకి ఇచ్చాను. అన్ని ప్రాజెక్టులు పూర్తి చేశాను. ఇంకో పక్క ఆలోచిస్తే గోదావరి నీళ్లు బనక చెర్లకు తీసుకొచ్చి తద్వారా రాయలసీమను అనుసంధానం చేసి ఒక్క కర్నూలు పార్లమెంటుకు మాత్రం ఇబ్బంది ఉంది కాబట్టి ఆర్డీఎస్, గురు రాఘవేంద్ర, లేకపోతే గుండ్రేవుల, ఎల్ఎల్సి ఇవన్నీ పూర్తి చేసుకుంటే దీనికి కూడా ఇబ్బంది ఉండదని ఆలోచించాను. అన్ని పోయే పరిస్థితికి వచ్చింది. మళ్లీ ఒకే మాట హామీ ఇస్తున్నా, గోదావరి జలాలను రాయలసీమకు తీసుకొస్తాం. ప్రత్యేకంగా కర్నూలు పైన శ్రద్ధ పెడతాను. కర్నూలుకు నీళ్లు తెచ్చి ఈ ప్రాంతంలో వలసలు నివారించడమే కాకుండా మీ జీవితాలకు వెలుగు తీసుకొచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీది. ఇలాంటి పనులన్నీ చేయాలంటే మీలో కూడా ఒక మార్పు రావాల్సిన అవసరం ఉంది. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఈరోజు కొత్తగా ఒకసారి చూస్తే జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు, ప్రజలే నా స్టార్ క్యాంపైనర్స్ అని. నేను చెప్తున్నా, ఈరోజు పత్తికొండ చూసిన తర్వాత ఈ ప్రజలే నీ పతనానికి స్టార్ క్యాంపైనర్స్. ఈ రాష్ట్రంలో 5 కోట్ల మంది నీ బాధితులే. 5 కోట్ల మంది నీకు వ్యతిరేకంగా స్టార్ క్యాంపైనర్స్ గానే ఉంటారు. నువ్వు డ్రామాలు ఆడడం మానేయి.
నువ్వేం చేశావో నిన్నటి వరకు అందరినీ బెదిరించావు. ఇప్పుడు అందరూ కలిసి నీ అంతు చూసే పరిస్థితికి వస్తారు. అది ఎక్కువ సమయం లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ముఖ్యమంత్రి అంటున్నాడు నాకేమీ పేపర్ లేదు, టీవీ లేదు అంటాడు. పేపర్ లేదా, టీవీ లేదా, అబద్ధాలు చెప్తున్నాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎక్కడ చూసినా ఇలాంటి అబద్ధాలు చెప్పి పబ్బం గడుపుకునే పరిస్థితికి వచ్చాడు ఈ ముఖ్యమంత్రి. నేను అందుకని ఈరోజు రాష్ట్రానికి ఒక పిలిపిస్తున్నా. కలియుగ భస్మాసురుడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఆ రోజు శివుడు వరమిచ్చినట్టు ప్రజలు మీరు వరమిచ్చారు ఈ భస్మాసురుడికి. మీ ఓటుతో అధికారం వచ్చి మీ నెత్తిన చేయబెట్టే పరిస్థితికి వచ్చాడు. ఇప్పుడు నేను ఒకటే కోరుతున్నా, రేపు ఎన్నికల్లో మళ్ళీ ఆ ఓటుతో ఈ భస్మాసురుడిని వధించే బాధ్యత మీ అందరికీ ఉంది. సిద్ధంగా ఉన్నారా అని చెప్పి మిమ్మల్ని అడుగుతున్నా. తమ్ముళ్ళు, ఇదే కాదు, ఈరోజు నేను ఒక నిర్దిష్టమైన ఆలోచనతో వచ్చాను. భవిష్యత్ గ్యారంటీ కింద సూపర్ 6 మీకు ఇచ్చాను. అందులో మొట్టమొదటిది మా ఆడబిడ్డల కోసం ఇచ్చాను మహాశక్తి ప్రోగ్రాం. ఆడబిడ్డ నిధి కింద ప్రతి ఒక్క మహిళకి 1500 రూపాయలు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తాం. తల్లికి వందనం కింద ఇంట్లో పిల్లలందరినీ చదివించే బాధ్యత, ఒక్కొక్కరికి 15,000 ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. మూడోది, ధరలు పెరిగాయి, ధరలు తగ్గిస్తాం. అదే సమయంలో 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీది. ఇది కాకుండా మీకెవ్వరికి ఖర్చులు ఇబ్బంది లేకుండా ఆడబిడ్డలకు ఉచితంగా ప్రయాణ సౌకర్యం ఆర్టీసీలో కల్పిస్తాం. ఇది చేస్తాం. ముందే చెప్పా యువగళం కింద మా తమ్ముళ్ళకి ఏం చేస్తామని. రైతుల కోసం అన్నదాత కింద 20,000 రూపాయలు ఇస్తాం. మళ్ళీ డ్రిప్ ఇరిగేషన్ తెస్తాం. 90% సబ్సిడీ ఇస్తాం. రైతుల్ని పూర్తిగా ఆదుకునే బాధ్యత తెలుగుదేశం పార్టీది. ఇంటింటికి సురక్షిత మంచినీటి పథకం తీసుకొచ్చి ప్రతి ఒక్క ఇంటికి కూడా కొళాయి ద్వారా, ప్రొటెక్టర్ వాటర్ స్కీమ్ ద్వారా నీళ్లు ఇస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. బీసీల కోసం ఏదైతే బీసీ రక్షణ చట్టం తీసుకొస్తాం, సబ్ ప్లాన్ పెడతాం. మిమ్మల్ని పూర్తిగా ఆదుకునే బాధ్యత తెలుగుదేశం పార్టీ, జనసేన తీసుకుంటాం. ఎస్సీలకు కూడా ఒక విషయం చెప్తున్నాను. సామాజిక న్యాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. 95-96లో ఎస్సీల్లో ఏబిసిడి రిజర్వేషన్లు కేటగరైజేషన్ తీసుకొచ్చాను. మాలా, మాదిగా, అదే మరిగా మిగిలిన వర్గాలన్నీ కూడా నేను ఆ రోజే ఏబిసిడి కేటగరైజేషన్ తెచ్చాను. నేను తీసుకొచ్చిన కేటగరైజేషన్ వల్ల మాదిగలకు చాలా వరకు న్యాయం జరిగింది. ఉద్యోగ అవకాశాలు వచ్చాయి, ఉపాధి అవకాశాలు వచ్చాయి. మీకు న్యాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇటీవల ప్రధానమంత్రి గారు చెప్పారు, మేం కూడా కేటగరైజేషన్ ఎస్సీలకు చేస్తామని. ఈరోజు నేను హామీ ఇస్తున్నా, మళ్ళా మాదిగలకు న్యాయం చేసే విధంగా సామాజిక న్యాయం కోసం మేము కట్టుబడి ఉన్నాం. కేటగరైజేషన్ చేసి మీకు న్యాయం చేపిస్తామని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇలాంటి ప్రోగ్రాములు చేసి మైనారిటీస్ ఆదుకుంటాం. అందరి కోసం ప్రత్యేకమైన ప్రణాళికలు పెట్టి సమాజంలో అందరికీ న్యాయం చేసే బాధ్యత తీసుకుంటాను.